రాముడు అనే ఒక సాధారణ గ్రామపు అబ్బాయి. చిన్నప్పటి నుంచే అతనికి దేశభక్తి ఎక్కువ. స్కూల్లో ప్రతిరోజు జాతీయ జెండాను చూసి, ఒకరోజు నేను ఈ జెండాను కాపాడతాను అని మనసులో అనుకునేవాడు. అతని కుటుంబం పేదది. అయినా రాముడు తన కలను వదల్లేదు. రోజూ తెల్లవారుజామున లేచి పరుగులు, వ్యాయామం, కఠినమైన శిక్షణ చేసేవాడు. చాలా కష్టాల తర్వాత అతను భారత సైన్యంలో చేరాడు. ఒకసారి సరిహద్దులో తీవ్ర ప్రమాదం ఏర్పడింది. శత్రువులు అకస్మాత్తుగా దాడి చేశారు. భయం అనే మాట రాముడి మనసులో లేదు. తన సహసైనికులను కాపాడుతూ, శత్రువులను ఎదుర్కొంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఆ పోరాటంలో అతను గాయపడ్డాడు. అయినా వెనక్కి తగ్గలేదు. దేశం ముందు నేను చిన్నవాడిని అని అనుకుంటూ చివరి శక్తి వరకు పోరాడాడు. ఆ రోజు సరిహద్దు సురక్షితంగా నిలిచింది. రాముడికి వీరచక్ర అవార్డు లభించింది. గ్రామం మొత్తం గర్వంతో కన్నీళ్లు పెట్టుకుంది. రాముడు చెప్పిన ఒక్క మాట ఇప్పటికీ అందరి హృదయాల్లో నిలిచిపోయింది. దేశం కోసం ప్రాణం ఇవ్వడం కంటే గొప్ప గౌరవం ఇంకొకటి లేదు.